Hello students, till now we have been discussing circles and we are continuing with important IIT problems from circles. Okay, today we are going to begin a new brand chapter, parabola. Parabola is one of the most important topics in coordinate geometry for IIT mathematics. It may look like just another curve, but once you understand its basic definitions, geometry and standard results, many difficult topics problems like JE problems and becomes much easier. Okay, now we will start from a very basic and gradually move towards JE main and advanced level problems and shortcuts and previous year questions. ఓకే ఇప్పటిదాకా మనం సర్క్యూట్స్ గురించి మనం చెప్పుకుంటూ వచ్చాము. ఇవాటి నుంచి కొత్త టాపిక్ పెరాబోలాకి వెళ్దాం. ఓకేనా? పెరాబోలా అనేది కోఆర్డినేట్ జియోమెట్రీలో ఐఐటి జేఈ మ్యాథమెటిక్స్ కి కోఆర్డినేట్ జియోమెట్రీలో వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ లో అదొకటి. ఓకేనా? పెరాబోలా అనేది సర్కిల్ లో కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కానీ ఒకసారి దాని బేసిక్ డెఫినేషన్స్ కానీ జామెట్రికల్ కండిషన్స్ కానీ ఈ స్టాండర్డ్ రిజల్ట్స్ ఇలాంటి గట్టిగా మీరు అర్థం చేసుకున్నారంటే సో మెనీ డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ జేఈ మెయిన్స్ మనం చాలా ఈజీగానే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ముందుగా ఇవాళ వెరీ బేసిక్ డెఫినేషన్ తో కొన్ని డెఫినేషన్స్ ప్రాపర్టీస్ మన పెరాబోలా మొదలు పెట్టుకొని నిదానంగా గ్రాడ్యువల్లీ మూవ్ టువర్డ్స్ జేఈ మెయిన్ అడ్వాన్స్ లెవెల్స్. నిదానంగా జేఈ మెయిన్స్ అడ్వాన్స్ లెవెల్కి వెళ్దాం విత్ షార్ట్ కట్స్ అండ్ తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా. ఓకేనా? సో ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ సీరియస్లీ ఫర్ ఐఐటి జేఈ డోంట్ స్కిప్ ద ఫండమెంటల్స్ ఆఫ్ పెరాబోలా. ఓకేనా? వన్ మోర్ థింగ్, starting a new chapter parabola does not mean that we are stopping circles. Okay, we will continue circles while simultaneously introducing parabola, calculus, etc. day by day. So stay connected with the channel and follow. ఇప్పుడు పెరాబోలా స్టార్ట్ చేస్తున్నాం కదా అని చెప్పి మనం సర్కిల్స్ నేనే ఆపట్లేదు, సర్కిల్స్ అవ్వడం జరగట్లేదు. ఇది వెళ్తూనే ఉంటుంది. దీంతో పాటుగా అంటే ఒక రోజు ఆల్టర్నేట్ గా డే బై డే మనం సర్కిల్ ఒక రోజు, తర్వాత పెరాబోలా, తర్వాత క్యాలిక్యులస్ లో ఏదో ఒక పార్ట్, ఇలాగా వీక్లీ 2 క్లాస్ వస్తాయి మనకి. ఓకేనా? అంటే కంటిన్యూగా ఒకటే సర్కిల్స్ అలా వెళ్తూ ఉంటే కొంచెం కంగారు పడచ్చు, ఇవి ఎప్పుడు అవుతాయి మళ్ళీ మిగతావన్నీ ఎప్పుడు కవర్ అవుతాయి అన్న ఫియర్ రావచ్చు. కాబట్టి వీక్ లో 3 టాపిక్స్ కవర్ అయ్యేట్టుగా మనం నిదానంగా ప్లాన్ చేసుకుంటూ జాగ్రత్తగా మూవ్ అవుదాం. డే బై డే సైమల్టేనియస్ గా 3 టాపిక్స్. ఓకేనా? సో లెట్స్ కమ్ టు ద పెరాబోలా కాన్సెప్ట్. నౌ వాట్ ఎగ్జాక్ట్లీ ఏ పెరాబోలా? అసలు పెరాబోలా అంటే ఏమిటి? చూడండి డెఫినేషన్. పెరాబోలా, ఏ పెరాబోలా is the locus of a point which moves such that its distance from a fixed point is equal to its distance from a fixed line. సో ఆ డెఫినేషన్ మీనింగ్ ముందు మీకు డయాగ్రామ్ గా చెప్తాను. ఓకేనా? చెప్పిన తర్వాత అప్పుడు దాని జోలికి వెళ్దాం, డెఫినేషన్ జోలికి వెళ్దాం. నౌ ఫస్ట్ టేక్ ద కోఆర్డినేట్ సిస్టమ్, x axis, y axis. ఓకేనా? హియర్ ఇస్ ద సెంటర్ 0, 0. x axis మీద ఒక పాయింట్ తీసుకోండి. టేక్ ఏ పాయింట్ ఆన్ x axis a, 0. ఇక్కడ a, 0 అంటే కరెక్ట్ గా దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఇక్కడ ఉండే పాయింట్ ఏంటి? -a, 0. ఓకేనా? సో -a, 0 లైన్ డ్రా చేయండి. ఈ లైన్ ఏమవుతుంది? x -a లైన్ కదా, x -a అంటే మీనింగ్ ఏంటి? దట్ ఇంప్లైస్ x మైనస్ వస్తే ప్లస్ ఏ అవుతుంది, +a 0. ఓకే, నౌ ఐఎమ్ కన్స్ట్రక్టింగ్ ఏ కర్వ్ జస్ట్ లైక్ దిస్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఆరిజిన్. ఇలా వెళ్తుంది. ఓకేనా? ఇప్పుడు ఈ కర్వ్ ఏమంటారంటే పెరాబోలా అంటారు. దీని యొక్క స్టాండర్డ్ ఫామ్ ఏంటంటే y² = 4ax. y² = 4ax. ఇందులో ఈ పాయింట్ a, 0 చూసారా, దీన్ని ఫోకస్ అంటారు. ఓకేనా? సో ఎస్ ఏంటది? ఫోకస్. ఫోకస్ ఈక్వల్ టు a, 0. తర్వాత ఈ లైన్ ఉంది, దీని కరెక్ట్ గా బ్యాక్ సైడ్ ఆపోజిట్ డైరెక్షన్ లో ఒక లైన్ తీసుకున్నాం మనం. x -a లైన్, దాన్ని x + a 0 అన్నాం కదా. దీని ఏమంటారంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ అంటారు. ఇట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఏంటది? x + a = 0, ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. తర్వాత ఈ కర్వ్ ఎక్కడి నుంచి పాస్ అవుతుంది? 0, 0 ఈ పాయింట్ నుంచి. దీన్ని ఏమంటారంటే వర్టెక్స్ అంటారు. బేసిక్ గా వర్టెక్స్ ని క్యాపిటల్ ఏ తో డిఫైన్ చేస్తారు. సో వర్టెక్స్ = 0, 0. అండ్ నెక్స్ట్ తర్వాత ఈ లైన్, దీనిలో ఇంకో కాన్సెప్ట్ ఉంది, ఈ ప్రిన్సిపల్ యాక్సిస్.
What is principal axis? Principal axis is a line which is passing through the focus and which is perpendicular to the directrix line. ఓకేనా, డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ గా ఉండాలి, ఫోకస్ నుంచి వెళ్ళాలి. అప్పుడు దాన్ని ఏమంటారు, ఆ లైన్ ఏమంటారు, ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారు. హియర్ ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. కాబట్టి ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్. సో ఈక్వేషన్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ y ఈక్వల్ టు 0. కాబట్టి ఫర్ ద parabola y square equal to 4ax, not only for y square 4ax, there are another some more several kinds of parabolas are there. కేవలం y square 4ax కాదు, దీని తర్వాత ఇంకా చాలా కొన్ని రకాల parabolas ఉన్నాయి. అన్నిట్లోనూ ఫర్ ఎవరీ parabola we need to remember these 4 things: focus, vertex, directrix and principal axis. Most important. ఓకేనా, సో ఫర్ y square equal to 4ax, focus is a comma 0, directrix is x plus a equal to 0, vertex is 0 comma 0, principal axis is y equal to 0. ఓకే, రిమెంబర్ దట్. తర్వాత మీకు ఒక్కొక్క డెఫినేషన్ ని ఒక్కొక్క డయాగ్రామ్ లో చెప్తాను, అప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సరేనా? నౌ again we draw y square equal to 4ax. Here is S means focus and it is a directrix line. Okay, now ఇక్కడ పాయింట్ P తీసుకున్నాను. ఈ P నుంచి ఈ ఇదేమో ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నాం కదా, ఎక్స్ యాక్సిస్ ఏంటిది, ప్రిన్సిపల్ యాక్సిస్. ప్రిన్సిపల్ యాక్సిస్ పర్పెండిక్యులర్ గా P నుంచి ఒక కార్డ్ డ్రా చేశాను. ఏ కార్డ్ డ్రాయింగ్ ఫ్రమ్ ఏ పాయింట్ P which is perpendicular to the directrix line. ఓకే, ఈ లైన్ ఏమంటారంటే డబుల్ ఆర్డినేట్ ఆఫ్ P అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ డబుల్ ఆర్డినేట్ ఆఫ్ P. సో వాట్ ఈస్ డబుల్ ఆర్డినేట్ ఆఫ్ P? Double ordinate of P is a chord which is starting from P, which is perpendicular to the principal axis. ఓకేనా, ప్రిన్సిపల్ ఇస్ పర్పెండిక్యులర్ గా ఉండి P ఈ parabola ఉన్న P నుంచి జాయిన్ స్టార్ట్ అవుతుంది లైన్, ఆ కార్డ్. ఓకేనా, సో డబుల్ ఆర్డినేట్ ఇస్ ఎ కార్డ్ which is passing through the point P which is perpendicular to the principal axis is called double ordinate of P. Okay, next one. Sorry, next పక్కన రాద్దాం. మళ్ళీ అగైన్ take parabola. This is directrix and this is capital S, focus. Okay, మళ్ళీ సేమ్ some point P, draw a chord which is passing through focus. ఇందాక డబుల్ ఆర్డినేట్, the line double ordinate is may or may not be passing through focus. That is none of our business. అది మనకు అనవసరం. అది P అనేది కార్డ్, అది ఏంటంటే జస్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ కి పర్పెండిక్యులర్ గా ఉండాలి, అది ఫోకస్ నుంచి వెళ్ళాలని రూల్ ఏం లేదు డబుల్ ఆర్డినేట్ కి. కానీ ఇక్కడ ఈ P అనేది ఏంటిది, P నుంచి ఒక కార్డ్ డ్రా చేశారు which is passing through the focus. This line is called focal chord. దీన్ని ఏమంటారంటే focal chord. Here focal chord is may or may not be perpendicular to the principal axis. Focal chord అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే x యాక్సిస్, దీనికి పర్పెండిక్యులర్ గా ఉండాలని రూల్ ఏం లేదు. may or may not be perpendicular to the principal axis. This focal chord is. ఒకవేళ if the focal chord is perpendicular to principal axis, focal chord means the chord which is passing through the focus. Okay, if the focal chord is perpendicular to the principal axis, then this focal chord is called latus rectum. Latus rectum. So latus rectum means the focal chord, the focal chord which is perpendicular to the principal axis. So latus rectum అనేది focal chord. If the focal chord is perpendicular to principal axis, then focal chord is called latus rectum. Okay, ఒకవేళ latus rectum ఈ కార్డ్ ని L L' ని రెండు పాయింట్స్ దగ్గర టచ్ అవుతుంది అనుకుందాం. సపోజ్ L and the latus rectum touches the parabola at L and L', then the distance between L and L', that is L' is called length of latus rectum. Length of latus rectum. Okay, now come to the one from y square equal to 4x parabola. Okay, na దీనికి ఫోకస్ a, 0, డైరెక్ట్రిక్స్ x plus a equal to 0, vertex 0, 0, principal axis is y equal to 0. Okay, not only for this parabola, there are much more some kinds of parabolas are there.
అన్నిటికీ కూడాను మీరు ఈ 4ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటవి? ఫోకస్, వర్టెక్స్, డైరెక్ట్రిక్స్, ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకేనా? సో ఇఫ్ వి రివర్స్ దిస్ పెరాబోలా, ఇందాక ఏం చేశారు? ఇక్కడ a,0 తీసుకుంటే ఇటు పక్క -a,0 తీసుకున్నారు. ఓకేనా? ఇందాక ఫోకస్ మనం ఇలా తీసుకున్నాం. ఈసారి డ్రా పెరాబోలా లైక్ దిస్ ఇన్ ద ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ y² = 4ax. ఇందాకడేమో y² = 4ax ఇది, అవునా? దీనికి ఆపోజిట్ డైరెక్షన్ లో అంటే దీని పక్క తిప్పారు అనమాట. ఇలా తీసుకున్నట్టయితే ఇందాక ఇలా ఉన్నప్పుడు అంటే a,0 ఉంటే ఇటు పక్క ఏంటి? -a,0. ఇక్కడ నుంచి మనకి ఈ -a పాయింట్ నుంచి ఈక్వేషన్ డైరెక్ట్రిక్స్ వచ్చింది, x = -a. ఇప్పుడు ఏంటి? రివర్స్ అయింది కాబట్టి ఈసారి -a,0 ఇది ఫోకస్ అవుతుంది. పెరాబోలా లో ఉన్న పాయింట్ ఫోకస్. ద పాయింట్ విచ్ ఈస్ లై ఇన్ ద పెరాబోలా ఈజ్ a,0 ఫోకస్. ఇప్పుడు దీనికి ఆపోజిట్ డైరెక్షన్ ఆఫ్ పాయింట్ ఏంటి? a,0. దీని నుంచి లైన్ డ్రా చేయండి. ఈసారి రివర్స్ లో ఇది ఏ లైన్? x = a. అంటే ఆ ప్లస్ సైడ్ పక్క వస్తే ఏమవుతుంది? x - a = 0. x - a = 0 ఇదేమవుతుంది? డైరెక్ట్రిక్స్. ఓకేనా? తర్వాత వర్టెక్స్ 0,0 మారదు అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ x యాక్సిస్, ఇది మారదు. వర్టెక్స్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ నాట్ చేంజ్డ్. ఓకే, అప్పుడు ఈ కర్వ్ ఏమంటారంటే y² = -4ax. y² = -4ax. సో ఫర్ y² = -4ax, again focus equal to -a,0. తర్వాత వర్టెక్స్ = 0,0. నెక్స్ట్ మూడోది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ x - a = 0. అండ్ లాస్ట్ వన్, ఫోర్త్ వన్, ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ x యాక్సిస్ అంటే y = 0. ఓకే, సో here two kinds of parabolas which are forcing on x axis in a positive direction one is and in the negative direction another. Okay, now if you draw a parabola which is facing at a positive direction of y axis, ఇందాక x axis తీసుకెళ్ళాం, ఇప్పుడు y axis వైపు తీసుకెళ్ళితే ఒకవేళ ఇది x axis, this is y axis. ఓకేనా? x axis కాబట్టి a,0 అన్నారు పాయింట్. ఓకేనా? ఫర్ y యాక్సిస్ పాయింట్ ఏమవుతుంది? 0,a. ఓకే, 0,a ఉంటే పక్క ఏముంటుంది? 0,-a. ఈసారి 0,-aకి లైన్ డ్రా చేయండి పర్పెండిక్యులర్. ఇదేంటది? దిస్ లైన్ ఈజ్ y = -a. దిస్ లైన్ ఈజ్ y = -a. ఓకే, అప్పుడు ఆ మైనస్ వస్తే ఏమవుతుంది? y + a = 0. ఓకే, సో ఇక్కడ ఇదేమవుతుంది? ఫోకస్ ఎస్. y + a = 0 ఈజ్ డైరెక్ట్రిక్స్. తర్వాత వర్టెక్స్ నాట్ చేంజ్డ్ 0,0. నెక్స్ట్ వాట్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సిస్? ప్రిన్సిపల్ యాక్సిస్? a line or an axis which is perpendicular to with the directrix, which is passing through the focus. ఇక్కడ ఫోకస్ నుంచి వెళ్తూ మన డైరెక్ట్రిక్స్ పర్పెండిక్యులర్ ఉన్న లైన్ ఏంటది? y యాక్సిస్. కాబట్టి ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ y యాక్సిస్. వాట్ ఈస్ ఈక్వేషన్ ఆఫ్ y యాక్సిస్? x = 0. ఓకే, ఇదేమో అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. హియర్ ద పెరాబోలా ఈజ్ ఇన్ అప్వర్డ్ డైరెక్షన్. ఆఫ్ కోర్స్ దిస్ పెరాబోలా ఈజ్ కాల్డ్ x² = 4ay. x² = 4ay. If we reverse this diagram, this parabola from upward to downward, ఒకవేళ అప్వర్డ్ కాకుండా డౌన్వర్డ్ గా మారిస్తే రివర్స్ చేస్తే దాన్ని, అంటే మళ్ళీ టేకింగ్ కోఆర్డినేట్ యాక్సెస్ x యాక్సిస్ అండ్ y యాక్సిస్. ఒకవేళ ఈసారి ఇలా ఉంటే అప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి? 0,a. అప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటి? 0,-a. హియర్ is the focus which is lies inside the parabola and this line again. ఈసారి ఇది ఏంటది? x = a లైన్, సారీ y = a లైన్. ఇది y = a అయితే y 8 తీసుకొస్తే -a = 0. ఇది ఏమవుతుంది? డైరెక్ట్రిక్స్. మళ్ళీ వర్టెక్స్ ఈజ్ నాట్ చేంజ్డ్ 0,0, అది అలాగే ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ y యాక్సిస్, అది కూడా మారదు. కాబట్టి ఈ దీని ఏమంటారంటే x² = -4ay. x² = -4ay. సో ఫర్ x² = -4ay, focus s = 0,-a. నెక్స్ట్ వర్టెక్స్ v అంటే లేదా క్యాపిటల్ A అంటారు, ఏదైనా పర్లేదు. క్యాపిటల్ A = 0,0. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్
ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్, ఇక్కడ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఏంటి, y మైనస్ ఏ ఈక్వల్ టు 0 ఇది. తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్, ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ y equal to 0, y-axis. That means x equal to 0. So here we see the four kinds of parabolas. In these four kinds of parabolas, there is a common point. What is it? Vertex is the same, 0, 0. ఈ 4 parabolas లో కూడా vertex ఒకటే 0, 0. Okay. If we move the vertex from 0, 0 to some another point, ఒకవేళ vertex ని 0, 0 నుంచి వేరే దానికి షిఫ్ట్ చేశారనుకోండి, ఓకేనా, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సిస్ లేదా షిఫ్ట్, ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్, ఇట్ ఈస్ ఏమో 0, 0. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇస్ ద పాయింట్ h, k. ఇఫ్ యు డ్రా ఏ parabola here from h, k, ఓకేనా, ఫ్రమ్ h, k ఇలా తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫోకస్ వస్తుంది, దీని నుంచి వెళ్ళే ఈ లైన్ ఇది ఏమవుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. సో ప్రిన్సిపల్ యాక్సిస్ మీన్స్ ద లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ ద వర్టెక్స్. హియర్ వర్టెక్స్ ఈజ్ h, k, కాబట్టి ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అవుతుంది. ఇప్పుడు దీనిలో ఉండే ఫోకస్ క్యాపిటల్ S, అది కావాలి మనకి. ఫోకస్ ఏమవుతుందంటే h ప్లస్ ఏ కామా k, h ప్లస్ ఏ కామా k. వై? బికాస్ ఇక్కడ 0 నుంచి ఇక్కడ పాయింట్ ఏంటి, h, k అంటే ఇక్కడ పాయింట్ ఏంటి, h, 0. సో 0, 0 నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత, h నుంచి ఈ ఫోకస్ ఇక్కడ ఉంది పాయింట్, ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఏ. సో టోటల్ గా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా టోటల్ డిస్టెన్స్ ఈస్ h ప్లస్ ఏ. కాబట్టి పాయింట్ ఏమవుతుంది, h ప్లస్ ఏ కామా k. ఓకే. తర్వాత అప్పుడు దీనికి బ్యాక్ సైడ్ మనకు వచ్చే పాయింట్ ఏంటి, ఇక్కడ పాయింట్ ఉంటుంది, దాని నుంచి ఒక లైన్ వెళ్తుంది, డైరెక్ట్రిక్స్. ఆ డైరెక్ట్రిక్స్ ఏంటి, ఇదేంటది, x ఈక్వల్ టు h ప్లస్ ఏ, అవునా. అప్పుడు ఇవి ఏమవుతుంది, h ఈక్వల్ టు h మైనస్ ఏ. అది తీసుకొస్తే ఏమవుతుంది, x మైనస్ h ప్లస్ ఏ ఈక్వల్ టు 0. కాబట్టి ఈ వాల్యూ ఎంత, x మైనస్ h ప్లస్ ఏ ఈక్వల్ టు 0. ఇది ఏమవుతుందంటే ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ ఏంటంటే y మైనస్ k ఈక్వల్ టు 0. ఓకే. సో ఈ పెరాబోలా ఏమంటారంటే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h. ఈ పెరాబోలా ఏంటంటే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 4a ఇంటూ x మైనస్ h. దీనికి వరుసగా మళ్ళీ 4 థింగ్స్ ఏవేంటవి, ఫోకస్ s ఈక్వల్ టు h ప్లస్ ఏ కామా k. And another one, vertex v equal to, లేదా capital A equal to h, k. In some textbook, vertex represent as v, and in somewhere vertex is capital A. Okay, h, k. మూడోది ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ x minus h plus a equal to 0. And for fourth one, principal axis. Principal axis is y minus k equal to 0. Okay. In the similar manner, if we reverse this process, this diagram, అంటే సార్ ఇలాగా ఇక్కడ సెంటర్ h, k, అంటే h, k ఇక్కడే ఉంటుంది, పాయింట్ ఇక్కడే ఉంటుంది, కానీ 1 minute, రైట్, h, k ఇక్కడే ఉంటుంది, కానీ ఇలా వెళ్తుంది ఈసారి వర్టెక్స్, ఈ పెరాబోలా, సారీ కర్వ్. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ మారదు, y మైనస్ k ఈక్వల్ టు 0. ఓకేనా. సో దీనిలో వచ్చేసరికి ఎస్ అంటే ఫోకస్, దీనిలో ఫోకస్ వచ్చేసరికి h మైనస్ ఏ కామా k. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్, ఇది వచ్చేసరికి ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ x మైనస్ h మైనస్ ఏ ఈక్వల్ టు 0. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. కాబట్టి ఇది ఏమవుతుందంటే y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ x మైనస్ h. ఇది y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ x మైనస్ h. దీనికి ఫోకస్ s ఈక్వల్ టు ఏంటది, h మైనస్ a కామా k. తర్వాత వర్టెక్స్ a ఈక్వల్ టు h కామా k. నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ is x minus h minus a equal to 0. And the last one, principal axis. Principal axis is same, y minus k equal to 0. So
These two parabolas are focused on x-axis in the positive direction, one is, and another one is in negative direction. Okay, again, in the same as the formula, similar to the above diagrams, reverse the diagram to up and downwards. ఇవేమో రైట్ సైడ్ బ్యాక్ సైడ్ గా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, సరే అప్ డౌన్ గా మార్చండి వీటిని. అంటే ఇంకో పెరాబోలా ఇస్తున్నారు ఈసారి మళ్ళీ. ఇక్కడ హెచ్ కామా కే, మళ్ళీ ఈసారి పెరాబోలా ఇలా వస్తుంది మనకి. ఈసారి పెరాబోలా ఇలా వస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ సరిగా వెళ్ళదనుకోండి, ఇలా వెళ్తుంది. ఇక్కడేమో ఫోకస్ ఎస్, ఇక్కడేమో ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. ఓకే, ఈ లైన్ ఏమవుతుందంటే x minus h whole square equal to 4a into y minus k. x minus h whole square equal to 4a into y minus k. దీనికి వచ్చేసరికి ఫోకస్ ఎస్ ఈక్వల్ టు, ఇది అందరు గుర్తుపెట్టుకోవాలి దీన్ని, ఫోకస్ ఎస్ ఈక్వల్ టు ఇదేమో హెచ్ కామా కే ప్లస్ ఏ, వర్టెక్స్ మారదు, హెచ్ కామా కే అఫ్ కోర్స్ ఇలా వెళ్తుంది మనకి. వర్టెక్స్ ఏ ఈక్వల్ టు హెచ్ కామా కే, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్. Equation of directrix is y minus k plus a equal to 0, and principal axis is x minus h equal to 0. దీనికి వినాలు, దీనికి for the parabola x minus h whole square equal to 4a into y minus k. Again, if we move the parabola into downwards, ఈ parabola ని సరి రివర్స్ కింద తెప్పిస్తే అంటే మళ్ళీ సేమ్ హెచ్ కామాకి ఇలా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఈసారి ఇట్లా తీసుకోండి. పెరాబోలాని తీసుకొస్తే ఇక్కడ దీనికి ఇదేమో ప్రిన్సిపల్ యాక్సిస్, ఇక్కడేమో ఎస్ ఫోకస్. ఇదేమవుతుందంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ 4a ఇంటూ వై మైనస్ కే. ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ ఈక్వల్ మైనస్ 4a ఇంటూ వై మైనస్ కే. దీనికి వచ్చేసరికి ఫోకస్ ఈక్వల్ టు ఎస్, దట్ ఈక్వల్ టు హెచ్ కామా కే మైనస్ ఏ. తర్వాత వర్టెక్స్ ఏ ఈక్వల్ టు మారదు, హెచ్ కామా కే. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ y మైనస్ కే మైనస్ ఏ ఈక్వల్ టు 0, అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ అది మారదు, ఎక్స్ మైనస్ హెచ్ ఈక్వల్ టు 0. ఓకేనా? సో ఇవన్నీ హియర్ మనం డిస్కసింగ్ అబౌట్ 8 కండిషన్స్, 8 కైండ్స్ ఆఫ్ పెరాబోలాస్. మనకి 8 రకాల పెరాబోలాస్ అయ్యి 4 మనం చూడాల్సి, 8 మనం చూడాల్సింది ఫోకస్, వర్టెక్స్, డైరెక్ట్రిక్స్ అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇవి కాకుండా సెపరేట్ గా ఇంకొక రకం ఉంది, అంటే జనరల్ పట్టడం ఒకటి. అదేంటంటే ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ హోల్ స్క్వేర్ బై, ఇది గుర్తుపెట్టుకోండి దీన్ని, ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ హోల్ స్క్వేర్ బై ఎల్ స్క్వేర్ ప్లస్ ఎం స్క్వేర్. ఇలా ఇచ్చారు పరాబోలా వన్ కైండ్. దీనికి వచ్చరికి వర్టెక్స్ మారదు, వర్టెక్స్ హెచ్ కామా కే. తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఈజ్ ఎల్ఎక్స్ ప్లస్ ఎంవై ప్లస్ ఎన్ ఈక్వల్ టు 0, అండ్ ప్రిన్సిపల్ యాక్సిస్ ఈజ్ ఎం ఇంటూ ఎక్స్ మైనస్ హెచ్ మైనస్ ఎల్ ఇంటూ వై మైనస్ కే ఈక్వల్ టు 0. ఇది కొంచెం రేర్ గా అడుగుతారు, కానీ ఐఐటీజేఈ వీటిలో ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్. దిస్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఐఐటీజేఈ మోడల్, సెపరేట్ వర్షన్ ఆఫ్ పెరాబోలా. ఓకేనా? సో ప్రతి దాంట్లో కూడా మనం చూడాల్సిందల్లా వర్టెక్స్, డైరెక్ట్రిక్స్, ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకస్. దీనితో పాటుగా మనం స్టార్టింగ్ లో కొన్ని డెఫినేషన్ చెప్పుకున్నాం. ఏమిటవి? డబుల్ ఆర్డినేట్, ఫోకల్ కార్డ్, లేటెస్ట్ రెక్టమ్, length of latest return. Okay na? So from tomorrow video we are going to solve some problems on these basic properties. Okay na? రేపటి నుంచి రేపు వీడియోలో ఇప్పుడు చెప్పుకున్న వీటి మీద కొన్ని బేసిక్ ప్రాపర్టీస్ మీద సమ్స్ చేసుకుందాము. నిదానంగా వీటితో స్టార్ట్ అయ్యి గ్రాడ్యువల్ గా మళ్ళీ మనం ఐఐటీజేలోకి వెళ్దాం. మళ్ళీ మీ అందరికి గుర్తు చేస్తాను ఒకసారి, ఇది కేవలం ఇప్పటి నుంచి కేవలం ఇది ఒక్కటే కాకుండా, అంటే సర్కిల్స్ అయిపోయిన మాత్రం అనుకోవద్దు. ఇవాళ పెరాబోలా అయిపోయింది, రేపు ఇంకోటి ఏమన్నా స్టార్ట్ చేస్తే అది, ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ సర్కిల్, ఆ తర్వాత పెరాబోలా అండ్ నెక్స్ట్. సో సైమల్టేనియస్ గా డే బై డే ఒక్కొక్క టాపిక్ మనం కవర్ చేసుకుంటూ ఒకేసారి వారంలో 3 టాపిక్స్ మనం కవర్ అయ్యేలా చూసుకుందాం. ఓకేనా?